మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమంగా మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చెబుతుంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇక హైదరాబాద్లో కురిసిన వర్షానికి మూసీ నదికి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 643 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 11,392 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 7,918 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.94 టీఎంసీల వద్ద కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు 4 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 204.79 టీఎంసీలుగా కొనసాగుతుంది. అయితే ప్రాజెక్టుకు ఎంత వరద వస్తుందో అంతే వరదను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,46,471 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 5,86,541 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 298.88 టీఎంసీలుగా ఉండగా నీటి మట్టం 585 అడుగులకు చేరింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుత ఇన్ఫ్లో 6,86,000 క్యూసెక్లుగా ఉంది. బ్యారేజ్లోకి ఎంత వరద వస్తుందో అంతే వరదను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కెనాల్స్ కు 11,148 క్యూసెక్లు వెళుతుంది. ఇక వరద ఉధృతి కారణంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఘాట్లలో స్నానాలు నిలిపివేశారు. నదిలోకి భక్తులు దిగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 6,86,074 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉన్నది. అంతకంతకు కూడా వరద ప్రవాహం అయితే పెరుగుతుంది. ప్రస్తుతం అన్ని గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. దాదాపు 6,74,926 క్యూసెక్ల నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది. మరొక వైపు కెనాల్స్ కూడా 11,148 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. అందులో కేఈ మెయిన్కు 6,139 క్యూసెక్లు, కేడబ్ల్యూ మెయిన్కి 5,009 క్యూసెక్లు. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 16.4గా ప్రస్తుతం కొనసాగుతుంది. అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అటు ఎగువ దిగువకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. జగ్గేపేట, నందిగామ, కంజించర్ల, ఇబ్రహీంపట్నం వద్ద లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరింత పెరిగితే గనక అటు ఘాట్ల పైకి వరద ప్రవాహం వస్తే కనుక వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా దగ్గరలోని స్కూళ్ళను ఎంచుకోవడం జరిగింది. అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు రాణిగారి తోట అటు దిగువకు బ్యారేజీ నుంచి దిగువ లోతట్టు ప్రాంత ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అటు ఆ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో లక్షలాదిగా అమ్మవారి దర్శనార్థం భక్తులు తరలి వస్తున్నారు. అయితే వచ్చినటువంటి భక్తులు అటు దూర ప్రాంతాల నుంచి వస్తున్న క్రమంలో రైళ్లలో అటు బస్సుల్లో, కార్లలో వస్తుంటారు. వారు స్నానాలు ఆచరించేందుకు ఎక్కువగా దుర్గా ఘాటు, భవానీ ఘాటు, పున్నమి ఘాటు, దాంతోపాటు కృష్ణవేణి ఘాటు వీటిని ఎక్కువ వెళ్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు భక్తులు ఎవరిని కూడా ఘాట్లలో అనుమతించడం లేదు. ఇప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఎవరైనా దిగితే కనుక ఇటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరైనా దిగితే కనుక ఈ నదీ ప్రవాహానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని కూడా నదిలోకి అనుమతించడం లేదు. పూర్తిగా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు అటు పొన్నమి ఘాటుకు సంబంధించి దాంతోపాటు కృష్ణవేణి ఘాటు,
పద్మావతి ఘాటు సీతంవారి పాదాల వద్ద ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. సీతంవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేశారు. కేశఖండన అమ్మవారికి తలనీనాలు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వారు నదిలోకి దిగే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికే అటు పోలీసులు పూర్తిగా ఫెన్సింగ్ వేయడం జరిగింది. దారి పొడవునా కూడా ఏదో ఘాట్లలో ఎవరిని కూడా అనుమతించకుండా పూర్తిగా ఫెన్సింగ్ వేశారు. కేవలం కొద్ది ఘాట్లలో మాత్రమే జల్లు స్నానాలకి అనుమతించినటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే భక్తులు కొంతమంది ఉన్నారో కొంత నదీ పరివాహక ప్రాంతాలకు కొంత వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ పూర్తిగా ఘాట్లన్నీ కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఘాట్లలోకి అనుమతించడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి అటు సీసీటీవీ కెమెరాల ద్వారా అటు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క మనిషి దిగినా కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. భక్తులకు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే కేశఖండనశాలలో ఏర్పాటు చేసినటువంటి జల్లు స్నానాల్లో మాత్రమే స్నానాలు చేయాలి, అంతే తప్ప నదిలోకి దిగద్దు, నదిలోకి దిగితే మాత్రం ప్రమాదం వస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఘాట్లలో ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. ప్రస్తుతం తెప్పోత్సవం ఏదైతే దసరా ఆఖరి రోజు రాజరాజేశ్వరిదేవి అలంకారం ఉంటున్న నేపథ్యంలో తెప్పోత్సవానికి సంబంధించి అంశవాహనం కూడా ఇప్పటికే సిద్ధమవుతుంది. కానీ కొంత వరద ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో కొంత బ్రేక్ పడినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే ఇదే వరద ప్రవాహం ఉంటే కనుక అమ్మవారి తెప్పోత్సవం కూడా నిర్వహణకు కొంత ఆటంకం ఏర్పడుతుంది. కేవలం నది లోపల ఇక్కడ ఘాట్ల దగ్గరే పెట్టి ఇక్కడి నుంచి అమ్మవారికి పూజలు చేసిన తరువాత ఆ హారతిని ఇక్కడ అందిస్తుంటారు. కానీ ఆ సమయంలో ఏదైతే చుట్టుపక్కల మొత్తం కూడా వీక్షించేందుకు అవకాశం ఉంది. కానీ వరద ప్రవాహం దృష్ట్యా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 6,86,074 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అటు ఎగువ దిగువ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఘాట్ల పైకి కనుక వాటర్ వస్తే కనుక వెంటనే పునరావాస కేంద్రాలకి తరలించాలని ఇప్పటికే అధికారులు అటు ప్రజలను ఆదేశించడం జరిగింది. ప్రజలు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నారు, వాటర్ వచ్చేంత వరకు ఎవరు ఉండద్దు, ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరి కోసం సాయితో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజ్.